చిన్నమ్మ ప్రమాణ స్వీకారం రద్దు కావడంతో మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియం దగ్గర నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తీర్పు వెలువడిన తరువాతే శశికళ ప్రమాణంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ సరిగ్గా కొద్ది గంటల క్రితం నేను నుంచిన ప్రాంగణం అంతా పూర్తిగా పోలీసులతో సిబ్బందితో నిండిపోయింది. ఇప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు పరిస్థితి ఎంత ఖాళీగా కనిపిస్తోందో. మద్రాస్ యూనివర్సిటీలోనే సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం ఉంటుంది అని తెలియగానే వెంటనే వందల సంఖ్యలో పోలీసులు సిబ్బంది పూర్తిగా ఇక్కడికి దిగిపోయారు. ఆమె ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడానికి ఇక్కడ తనిఖీలు కూడా మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు చూడొచ్చు షట్టర్స్ కూడా క్లోజ్ చేశారు. ఇక ఒకసారి నా పక్కనే ఇది చూడండి. ప్రమాణ స్వీకారం తెలియగానే అప్పుడు తుఫాను ధాటికి పడిపోయిన విరిగిపోయిన చెట్లను తొలగించే ప్రయత్నం వేగవంతం చేశారు. లైట్లన్నీ ఏర్పాటు చేశారు. లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టారు. కానీ ఆమె ఎలాగో పోస్ట్పోన్ అయిపోయిందని తెలియగానే ఎక్కడికక్కడ పనులు వదిలేసి ఇంకెలాగో పోస్ట్పోన్ అయింది కదా అనే ధోరణి ఇక్కడ సిబ్బందిలో మనకు కనిపించింది. ఇదే కాదు, ఒక్కసారి ఆ ముందు విరిగిపడ్డ చెట్లను కూడా మనం చూడొచ్చు. సో వెంటనే సీఎంగా ప్రమాణ స్వీకారం అని తెలిసిన వెంటనే ఇవన్నీ తొలగించి నీట్గా ఏర్పాటు చేద్దాం అనుకున్న వారంతా ఎలాగో పోస్ట్పోన్ అయింది కాబట్టి వీటిని కూడా పోస్ట్పోన్ చేసినట్టుగా, శుభ్రతను కూడా టైం మార్చినట్టుగా తెలుస్తోంది. కానీ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇన్ఛార్జ్ గవర్నర్ అసలు ప్రమాణ స్వీకారం అని తెలిసిన తర్వాత తమిళనాడుకు ఎందుకు రావట్లేదు? ప్రమాణ స్వీకారం ఇంపార్టెంటా లేకపోతే పర్సనల్ వర్క్ అనేది ఇంపార్టెంటా అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. కేంద్రం ఒత్తిడి ఏమన్నా ఉందా లేకపోతే న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురవుతాయనే ఉద్దేశంతో కావాలనే గవర్నర్ తమిళనాడుకు రావట్లనేది విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనా గవర్నర్ రాకుండా, ఆయనకి పత్రం సమర్పించకుండా ఎమ్మెల్యేలందరూ మేమే శాసనసభాపక్షగా శశికళని ఎన్నుకుంటున్నాం, మాకు సీఎం అభ్యర్థిగా ఈమె ఉండాలని ఒక లెటర్ గవర్నర్కి సమర్పించకుండా ప్రమాణ స్వీకారం ఎలాగోలా చేసేద్దాం అనేది కూడా కరెక్ట్ కాదని భావించిన ఏఐడిఎంకే నేతలు ప్రస్తుతానికి పోస్ట్పోన్ చేశారు. కెమెరా పర్సన్ సురేష్తో దేవి నాగవల్లి, టీవీ9 ఫ్రమ్ చెన్నై.